పుదీనా పచ్చిమిర్చి పచ్చడి అండి. ఉసిరికాయలు వేసి చేశాను, చాలా చాలా బాగుంది. దీని ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ అండి. అసలు ఎలా చేశాను ఏంటన్నది అసలు స్కిప్ చేయొద్దు, సరేనా? ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కారంటే నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ అవి వస్తుంటాయి. మంచిగా మంచి మంచి వంటలు అయితే చూపిస్తాను, మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. నేను ఇంటి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే వంట ఏంటంటే చాలా ఆరోగ్యకరమైంది, చాలా రుచికరమైంది. అసలు మీరు తప్పకుండా ట్రై చేయవలసిన వంట అనమాట. ఏం చేస్తున్నానంటే పుదీనా పచ్చిమిర్చి ఆవకాయ. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికి కావాల్సిన సరుకులు మీకు చూపిస్తాను, రండి. ఇదిగోండి పుదీనా. మనం 2 పెద్ద సైజు కట్టలు ఇలా తీసుకొని మంచిగా ఒలిచేసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిల్లుల జాలీలో వేసాను, వాటర్ అంతా వాడిపోతుంది అనమాట. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి, పెద్ద సైజు పచ్చిమిర్చి కారం ఉండేవి తీసుకున్నాను. ఇవ్వండి ఒక 7 కాయలు. అందులోనూ మనం పులుపు కోసం ఏమేస్తున్నానో చూడండి, ఎంత ఆరోగ్యకరమైందో. ఉసిరికాయలు చూసారా, చక్కగా చాలా ఆరోగ్యకరమైంది కదా. ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఉసిరికాయలు ఒక 10 తీసుకోండి. 2 పెద్ద సైజు పుదీనా కట్టలు తీసుకోండి, ఓకేనా? ఇలా ఎల్లుల్లిపాయలు కొన్ని ఒక 3 పాయల దాకా ఇలాగా ఒలుచుకొని పక్కన పెట్టుకోండి ఇట్లాగా. ఇంకేంటంటే దాంట్లోకి ధనియా జీరా పౌడర్ మంచిగా వేయించుకొని, జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇలాగా పౌడర్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కావాలి కదండి, నేను నువ్వుల ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి, చక్కగా పచ్చడికి పల్లి ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ తీసుకోండి. నువ్వుల ఆయిల్ ఇప్పుడు నేను ఈ బాటిల్లో వేసేసుకుంటాను, రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంకేంటంటే మనం పచ్చడి రెడీ అయిన చక్కగా వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని తినడానికి రైస్ అయితే వండేయాలి కదా. చూడండి, ఇదిగో ఇప్పుడు బియ్యం అయితే కడుగుతా. ఇదిగోండి, మనం ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకుందాం. మనం కడిగిన కుడితి ఉంటుంది కదా, దాన్ని కుడితని అంటాం కదా. ఆ వాటర్ని మనం మంచిగా మొక్కలకి అట్లకి వేస్తే చాలా మంచిది, వేస్ట్ చేయకుండా, ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు నేను ఇలాగా వాటర్ అయితే కడిగేసాను చూసారా, చక్కగా 3 సార్లు కడుక్కున్నాను. ఇప్పుడు దీని నిండా మంచిగా నీళ్ళు వేసుకొని పొయ్యి రాజేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా పొయ్యి రాజేసుకొని చక్కగా దీని మీద మూత పెట్టుకున్నాం. అదిగోండి వాటర్ వేసుకున్నాను కదా, ఫుల్గా మంచిగా ఉడకాలి కదా, మనకు వాటర్ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ కుడితి వాటర్ చూడండి, చక్కగా ఈ దానిమ్మ దాంట్లో వేసేస్తున్నాం. ఈ కలబంద కొన్ని వాటర్లో ఇలా వేసేసుకుంటే పాటు చేయకుండా చాలా బాగా ఎదుగుతాయి. మనకి మంచి మంచి పెద్ద పెద్ద కాయలు కాసేస్తాయి. ఎండ చూసారా ఎంత బాగుందో, సూర్యుడికి దండం పెట్టుకోండి, చాలా చాలా బాగుంది మంచిగా. మనం పచ్చడి కోసం అండి ఉసిరికాయల్ని ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, గింజది తీసేసి. ఇవ్వండి ముక్కలు కూడా చూడండి, గింజ తీసేయండి, సెపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ ఉంటే మిక్సీలో పట్టుకోండి, ఇలాగ రోడ్లు ఉంటే రోడ్లో దంచుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి దంచుకుందాం. ఇవ్వండి, ఇలా కచ్చాపిచ్చగా మనం దంచుకోవాలి. కళ్ళు తెచ్చాం కదా మాది. మనం పచ్చిమిర్చి ఇలా దంచుకుంటున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి, కల్లుప్పు. అప్పుడు దాంతో మంచిగా గొరుకుదనం వల్ల మనకి పచ్చిమిర్చి బాగా నలుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ముక్క వేసుకుంటూ దంచుకుంటే రోట్లో, లేదంటే మిక్సీ పట్టుకుంటే 2 కలిపి బరకగా మిక్సీ పట్టేసుకోవడమే. ఇలా దంచేసుకోండి. మనకి ఇక్కడ అన్నం కూడా ఉడుకుతుందండి. ఇదిగో ఇది ఉడికే లోపల ఇక్కడ చూడండి, చక్కగా నేను కచ్చాపిచ్చా మంచిగా కుమ్మేసాను ఇలాగా. ఇదిగో రోడ్లో ఇలా ఉండాలి. అప్పుడు ముద్దలో మనం తింటున్నప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది తినేటప్పుడు. ఇక్కడ మూకుడు పెట్టుకోండి, చక్కగా పొయ్యి రాజేసుకొని ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. మనం పచ్చడి స్టార్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మనకి రైస్ అయిపోయిందండి, ఇక్కడ నేను వంచేస్తాను. ఇప్పుడు మూతని ఇలా తిరిగేసి అప్పుడు వంచుతా, వీలుగా ఉంటుంది.
ఇప్పుడు మనకి గంజి వంచేదాకా చక్కగా ఇలాగా అడ్డు పెట్టుకొని మూతకి ఇలా వంచేసుకోవాలి. మనకి ఆయిల్ కాగింది కదండి, అందులో ఒక 2 స్పూన్లు ఆవాలు, ఒక 1/2 స్పూను మెంతులు, ఇప్పుడు మనం దంచుకున్న పచ్చిమిర్చి ఉసిరికాయది ఇందులో వేసేద్దాం. ఇవ్వండి, మనకి ఇవి వేగుతూ ఉంటాయి, కొంచెం మగ్గాలి కదా, అందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. ఇలా చక్కగా ఇవి మనకి మగ్గుతూ ఉండాలి. ఇప్పుడు పుదీనాని కొంచెం కచ్చాపచ్చా కింద దంచుకొని అందులో వేసుకుందాం. ఓకేనా? బాగా మెత్తగా కాదు, ఓన్లీ ఇలాగా, అంటే అందులోంచి ఫ్లేవర్ అన్నది మనకి ఇలాగా వచ్చేదాకా ఇలా కచ్చపిచ్చగా దంచుకుంటే అందులో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా దంచుకుంటూ అందులో వేసేసుకోండి. మిక్సీ పట్టుకుని పలమైతే ఒకసారి 2-3 సార్లు ఇలా బరకగా మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా దంచుకొని చక్కగా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాగా మగ్గబెట్టుకోవాలి. ఇలాగా మనకి రైస్ మొత్తం చక్కగా వాటర్ అది వాడిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లోపల కొంచెం చెమ్మ లాంటిది ఉంటే కనుక మగ్గడం కోసం తీసి మళ్ళీ అలా నిప్పుల మీద పెట్టుకున్నాము అంటే మంచిగా మగ్గిపోతుంది, పొడి పొడిలా ఆడుతూ వస్తుంది రైస్. ఇదిగోండి, మనకి ఇలా మగ్గుతుంది కదా. ఇప్పుడు ఇందాక దంచేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం అందులోనే వేసేస్తే ఆల్రెడీ మనకి ఉసిరి దాంట్లో వాటర్ అది ఉంటుంది, పుదీనా దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి కరిగిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకోండి ఇలాగా. ఇప్పుడు మనం అందులో జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకుందామండి, 2 స్పూన్లు కాడికి. ఓకేనా? ఇప్పుడు ఇందులో మనకి ఆయిల్ తక్కువ అయ్యింది అని అనుకుంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఎక్స్ట్రా, ఎందుకంటే మనకి కొంతమంది ఆయిల్ తక్కువ తినేటోళ్ళు ఉంటారు, ఎక్కువ తినేటోళ్ళు ఉంటారు, చూసుకొని మీరు వేసుకోండి. చక్కగా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు అందరూ కూడా. మనకి ఇక్కడ రైస్ కూడా మగ్గిపోయిందండి, వాటర్ అది కూడా నిప్పుల మీద పెట్టాను కదా, చూడండి చెమ్మది ఆరిపోయి ఇలా పొడి పొడిలు ఆడుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు పక్కకి పెట్టేసుకుందాం, ఎందుకంటే పొయ్యిలో ఇంకా నిప్పులు ఉన్నాయి, ఇంకా ఎక్కువ మగ్గిపోతుంది. అలాగే ఉంచేసుకుంటే మనం తీసి పక్కకి పెట్టుకోవాలి. చూడండి పచ్చడి అసలు ఎంత బాగుందో, పచ్చిమిర్చి పుదీనాతో అండి పచ్చడి. అందులో మనకి పులుపు కోసం ఉసిరికాయ వేసాం, చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్. మీరు అసలు ఇడిచిపెట్టకూడదు, తెలిసింది ఈ టేస్ట్ని అదిని చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసి తింటే మనకి ఆవకాయ అంటే 3 రోజుల తర్వాత తినాలి, కానీ ఇప్పుడు ఇది ఎలా కాదు, మనం పొయ్యి మీద చక్కగా మగ్గ పెట్టుకుని ఉంచుకున్నాము, వెంటనే కూడా తినేయచ్చు వేసుకొని. ఇదిగోండి, మనకి పచ్చడి రెడీ అయిపోయింది చూసారా. ఇలా మగ్గబెట్టేసుకున్న తర్వాత మనం తీసి కిందకి పెట్టేసుకున్నాం. ఇప్పుడు వేడివేడి అన్నంలో వెంటనే వేసి తినచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడివేడిగా కలపాలి. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి, తిందాము వేడివేడిగా. ఇలా తింటే చాలా బాగా అనిపిస్తుంది. ఉసిరి పచ్చడి అసలు చాలా చాలా మంచిది కదా ఆరోగ్యానికి, అందులో పుదీనా, పచ్చిమిర్చి, ఉసిరి సూపర్. సూపర్ అండి, చాలా అద్భుతంగా ఉంది పచ్చడి అయితే, చాలా చాలా బాగుంది. ఇప్పుడు మా పాపకి తినిపించి చెప్తాను, వేడి వేడిగా ఉంది. బా దమ్ము అసలు ఆ ఉసిరి టేస్ట్ అది కూడా సూపర్, కరెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. నేను వేసిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. మనకి పచ్చడి ఊరి కొద్ది కూడా ఇంకా ఇంకా పులిపది కూడా దిగి చాలా బాగుంటుంది. ఎలా ఉందమ్మా? సూపర్ ఉంది, పుదీనా పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయాలి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అద్భుతం, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి, చక్కగా పుదీనా మనకి ఉసిరి పచ్చిమిర్చి పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకున్నాను వేడివేడి అన్నంలో. టేస్ట్ ఎలా ఉందో చెప్తా. అమోఘం, చాలా చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు అయితే. సూపరు, చాలా మంచి ఆరోగ్యం కూడా. అసలు పూర్వం అయితే మన పెద్దలు నల్ల పచ్చడి అని చెప్పేసి ఉసిరికాయలని ఊరబెట్టేసి ఉత్తి పచ్చిమిర్చి
అవి వేసి దంచుకొని ఉత్తి వేయడంలో తినేవారు. ఇప్పుడు నేను పుదీనా అవన్నీ కూడా వేసి ఇలా చేసాను. సూపర్ ఉందండి, పచ్చడి అయితే అద్దరిపోయింది. చాలా చాలా బాగుంది, మస్తు ఉంది, సూపరు. ఇదిగోండి, మనం ఇలాగ ఒక డబ్బాలోకి కానీ గాజు సీసాలోకి కానీ తీసేసుకున్నామంటే చక్కగా ఒక 15 days వరకు కూడా ఎలాంటి ప్రాబ్లము రాదండి. చాలా చాలా మంచిది. 1 month కూడా ఉంటుంది. మీరు అసలు అప్పటిదాకా ఉంటుంది ఈ పచ్చడి. రోజు ఒక ముద్దలో ఫస్ట్ అక్కడ ఏ కూర వేసుకు తిన్నా సరే ముందు కనుక ఒక 2-3 ముద్దల్లో ఈ పచ్చడి వేసి తిన్నామంటే సూపర్ అదిరిపోతుంది. మంచిగా ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి కొడుతుంది.